హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా హాయిలాండ్ ట్రిప్‌ని మేము 2 భాగాలుగా చేస్తామని అయితే చెప్పాము. సో, ఇది పార్ట్ 2. ఆలస్యం లేకుండా మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు మా ఫ్యామిలీ ముచ్చట్లు. పార్ట్ 1 మిస్ అయిన వాళ్ళందరి కోసం డిస్క్రిప్షన్‌లో లింక్‌నైతే మేము ఉంచుతామండి. వెళ్లి చూడండి. పార్ట్ 1 వీడియో ఎండింగ్‌లో డాషింగ్ కార్స్‌కి టికెట్ తీసుకొని లైన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, ఇప్పుడు మా ఫ్యామిలీ డాషింగ్ కార్స్ ఆడుతుంది. ఎలా ఆడిందో మీరే చూడండి. టికెట్ డీటెయిల్స్ ఆల్రెడీ పార్ట్ 1లో మెన్షన్ చేశామండి. కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. డాషింగ్ కార్స్‌కి టికెట్ పర్ హెడ్ వచ్చేసి ₹50 పడుతుంది. సో, మా ఫ్యామిలీ 8 మెంబర్స్ ఉన్నారు. అందరికీ కలిపి 400 అయితే మాకు పడిందండి. ఫ్యామిలీ అందరూ సరదాగా ఆడుకునే విధంగానే ఉంటదండి. మనకి టైమ్ లిమిట్ కూడా ఉంటది. 5 మినిట్స్ ఆర్ 4½ మినిట్ అలా ఉంటది. అండ్ అక్కడ ఒకవేళ మనకి తిప్పడం రాకపోయినా, ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా కూడా గైడెన్స్ అయితే ఉంటదండి మనకి. ఒక ఒరిజినల్ కార్‌కి ఉన్న విధంగానే మనకి ఎక్సిలరేటర్ అండ్ బ్రేక్ కూడా ఉంటది. స్టీరింగ్ కూడా ఉంటదండి తిప్పుకోవడానికి. 2-3 సాంగ్స్ అయిన తర్వాత కార్స్ అయితే ఆటోమేటిక్‌గానే స్టాప్ అయిపోతాయండి. మన రైడ్ అయిపోయినట్టు. దీని తర్వాత అయితే మనకి స్వింగ్ అరౌండ్ అనేదైతే కనిపిస్తూ ఉంటది. సో, ఈ రైడ్‌ని కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఎక్కొచ్చండి. ఎంతో బావుంటుంది. ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత మేము రైల్ చేజ్ అనే దానికైతే వెళ్ళామండి. ఇది చాలా బావుందండి. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సో, ఒక రోలర్ కోస్టర్ లాగే ఉంది. చిన్న పిల్లలైతే ఖచ్చితంగా భయపడతారండి. సో, ఇలా రైడ్ అంతా ఒక హారిఫిక్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందండి. ఇలా బొమ్మలు పెట్టి, దానికి లైటింగ్స్ పెట్టి, సౌండ్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బావుంది. రైల్ చేజ్ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹50 పర్ హెడ్ అండి. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్‌కి సేమ్ రేట్. రైడ్‌లో మనకి జర్క్స్ అయితే ఇస్తారండి. ఎలా అంటే మనకి మధ్యలో ఆగిపోవడము, లేపోతే మొత్తం చీకటిగా మారిపోవడం. ఆ టైంలో మనం అనుకుంటే దెయ్యం వచ్చుద్దేమో ఈ టైంలో అని అనుకుంటాం. కానీ ఎలాంటి దెయ్యాలు రావండి. జస్ట్ మనకి థ్రిల్‌నెస్ అనేది ఇస్తది. అండ్ చాలా బాగుంటదండి ఈ రైడ్. మనం ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మనకి నిజంగానే దెయ్యం రాకపోయినా కూడా ఆ ప్రెజెన్స్ అయితే కనిపిస్తదండి. ఇలా ఈ రైడ్‌నైతే ఎంజాయ్ చేయొచ్చు మనం. సో, టైం వచ్చేసి 7 అండి. సో, 8కి క్లోజ్ అవుతుందని పార్ట్ 1లో ఆల్రెడీ చెప్పాము. సో, తినేసి వెళ్దాము ఇంకా టైం ఉంది కదా అని ఆలోచిస్తూ స్నాకింగ్ ఏరియాకి అయితే వచ్చేసామండి. ఇక్కడ సమోసా, పునుగులు, బజ్జీలు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. టోకెన్ తీసుకుని అయితే లైన్‌లో నిలబడాలి. ఇక్కడ సమ్మర్ స్పెషల్ అని అయితే ఒక క్యాంప్ అయితే జరిగింది. దానికి సాంగ్స్ అన్నీ పెట్టి ఒక డాన్సింగ్ ఏరియాని అయితే క్రియేట్ చేశారు. ఇదే మా లాస్ట్ రైడ్ అండి. సో, కజిన్స్ అందరం కలిసి ఆహ్, కార్ రైడింగ్ నేర్చుకుందాం అని చెప్పి అనుకున్నాము. దీనికి టికెట్ పర్ హెడ్ వచ్చేసి ₹100 అండి. ఎందుకంటే ఇది ఒక రియల్ కార్ అనమాట. జస్ట్ ఒక టాయ్ కార్‌లో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ పెట్టారనమాట. అందుకని అంత రేట్. వీడియో ఎండింగ్‌లో రైడ్స్ అండ్ ఫుడ్ ఐటెమ్స్ గురించి ఆల్ డీటెయిల్స్ ఉన్న లిస్ట్ అయితే మేము పెట్టామండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చూడండి వెళ్ళి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. వీడియో ఎండింగ్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మరికొన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎంఎఫ్ఎం.